హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి 5 మినిట్స్లో చేసుకునే హల్వా, క్యారెట్ హల్వా నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి పాలు, పంచదార, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, ఫుడ్ కలర్, క్యారెట్ తురుము, స్వచ్ఛమైన గేదె నెయ్యి. చాలా బాగుంటుంది. రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. మీ కిడ్స్ కూడా స్నాక్స్ అడిగినప్పుడు ఇది చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. 5 మినిట్స్లో అయిపోతుంది, సూపర్ ఉంటుంది. ప్రాసెస్ ఎలా అంటే, స్టవ్ అంటించి మందపాటి గిన్నె పెట్టుకుని గిన్నెలో నెయ్యి యాడ్ చేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లో మనం బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు కూడా ఫ్రై అవుతుండగా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కిస్మిస్ కూడా వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి క్యారెట్ తురిమేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు అది సాఫ్ట్గా, క్యారెట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, క్రంచీగా కాకుండా. తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. హల్వా స్మూత్గా ఉంటేనే చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం పాలని యాడ్ చేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గరిటెతో స్లోగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేయాలి. తర్వాత మన స్వీట్నెస్కి తగినట్టుగా చక్కెర వేసుకోవాలి. మంచిగా తిప్పుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా మంచిగా గరిటెతో తిప్పుకుంటూ దగ్గరుండి మనం కుక్ చేసుకోవాలన్నమాట. అలా అయిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్, టెక్స్చర్ బాగుంటుంది, అందుకని యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఇది మంచిగా గరిటెతో తిప్పుకుంటూ మనం చుట్టూ పట్టే పాలు మేగడ మొత్తం దీంట్లోకి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా మనం గరిటెతో కలుపుతూ తిప్పుతూ దగ్గరుండి చేసుకోవాలన్నమాట. తర్వాత మనం దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.